NS 200cc వెహికల్. కస్టమర్ వచ్చేసి అయితే బ్రేక్ కొడితే స్కిడ్ అవుతుందని అన్నాడు. నేనైతే బండి అయితే చెక్ చేసి చూస్తే బేరింగ్లు అనేది డ్యామేజ్ ఉన్నాయి. ఇప్పుడైతే తీసేసుకుందాం మనం వీల్ అనేది. ఈ డిస్క్ అయితే ఓపెన్ చేసి ఇస్తే వీల్ అనేది బయటకు వస్తుంది. బయట తీసేసుకున్నాక ఈ కంపల్సరీ బేరింగ్ లాక్ అనేది కంపల్సరీ తీసుకుంటేనే బేరింగ్ అనేది బయటకు వస్తుంది. కొంచెం లాక్ అనేది కొంచెం టైట్ ఉంది, రస్ట్ పట్టింది కదా, దాని గురించి. ఇప్పుడు బేరింగ్ అనేది బయటికి తీసేసుకుంటా. బేరింగ్ చూడని మొత్తం పలిగిపోయింది, ఇది క్రాక్ వచ్చేసింది. దేనివల్లనే షేకింగ్ అంతా. ఈ షాప్కి వచ్చేసి కూడా రస్ట్ పట్టింది ఫుల్. తీసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది చేసింది. దాని గురించి ఇప్పుడు ఇదంతా ఈ క్లీన్ చేసేసుకొని గ్రీసింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ థ్రెడ్డింగ్ కూడా కొంచెం పెట్రోల్ పెట్టి క్లీన్ చేసేసుకుంటే నెక్స్ట్ సారి ఇప్పినప్పుడు కానీ టైట్ చేసినప్పుడు కానీ కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఏ పనైనా నీట్గా వేసుకుంటే నెక్స్ట్ సారికి మనకు ఇబ్బంది అనేది ఉండదు. బట్టతో మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకుంటే మంచిగా ఉంటుంది. చూడండి ఎట్లా తెల్లగా మెరుస్తుందో. గ్రీస్ అయితే పెట్టేసుకుంటున్నా ఇప్పుడు. అంతే, చుట్టూ పెట్టుకోవడమే గ్రీస్ అంతా. ఈ పని అయితే ఎవరు అయినా సరే చేసుకోవచ్చు. ఇంటి దగ్గర టూల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ షాఫ్ట్ పెట్టే దగ్గర కూడా మనము మంచిగా క్లీన్ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ కూడా రస్ట్ ఉంది. దాని రస్ట్ వల్లనే జంగు పట్టింది ఆ షాఫ్ట్ అనేది. 2 పైపులలో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అక్కడ ఇక్కడ చూడండి మంచిగా లోపల కూడా క్లీన్ చేసేసుకోవాలి. కిందికి వెళ్ళి ఇటు సైడ్కి వెళ్ళి. ఎందుకంటే మనము ఓన్లీ ఇప్పినప్పుడే అట్లాంటివి క్లీన్ చేసేసుకోవాలి. మనం ఆ వాషింగ్ చేసేటప్పుడు అయితే ఆ కిందికైతే ఆ లోపలికైతే వెళ్ళదు. వాష్ చేసేటప్పుడు ఇలాంటి చాయిస్ అయితే ఇప్పినప్పుడే వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో అయితే కొత్త వాళ్ళు అయితే ఎవరైతే చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూసే ఏంటంటే ఒక వెహికల్ పైన అనేది మీకు అనేది కొంచెం ఐడియా ఉంటుంది. బండి డ్రైవ్ చేసినా కానీ ఎప్పుడన్నా ఆగిపోయినా కానీ మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఈ రస్ట్ అనేది దేని గురించి వస్తుందంటే మనము ఊరికే ఇప్పాం కదా, ఏదైనా ప్రాబ్లం వస్తేనే ఇప్పుతాం కాబట్టి రస్ట్ అనేది వస్తుంది. ఈ రస్ట్ రావద్దంటే 1 లేదా 2 సర్వీసింగ్లకు గ్రీస్ అనేది ఇప్పుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఫ్రీగా వస్తుంది, ఫ్రీగా మూవ్ అవుతుంది. ఈ బేరింగ్ పెట్టే దగ్గర కూడా మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. నేనైతే క్లీన్ చేసుకుంటే మనకు మంచిగా బేరింగ్ అనేది కూర్చుంటుంది. చూడండి, అంతే, పెట్రోల్ పోసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు బేరింగ్ అనేది కూర్చోబెడతా. అంటే ఇట్లాంటి బిగిన్ పిన్ను సరిపోయేలాగా తీసుకొని కూర్చోబెడితే నీట్గా అనేది కూర్చుంటుంది. వన్ సైడ్ కూర్చోకుండా ఈక్వల్గా కూర్చుంటుంది. ఈ లాక్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలా. లాక్ పెడితేనే లాక్ అవుతుంది. చూసుకోవాలా లాక్ కూర్చుందా లేదా అని చెక్ చేసుకోవాలా. 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి ఏ పైనైనా. ఇట్లా లాకు మనం ఇట్లా లెఫ్ట్ అన్న రైట్ అనేది తిప్పుకుంటే లోపల లాక్ అయిన దగ్గరనే తిరుగుతుంది. లాక్ కాకపోతే తిరగదు.
ఈ ఆయిల్ సీల్ కూడా అనేది పైన పెట్టేసుకోవాలా. ఈ ఆయిల్ సీల్ దేనికంటే లోపల బేరింగ్లకు రస్ట్ అనేది పోకుండా, దుమ్ము ఏమన్నా లోపల అనేది పోకుండా గ్రీస్ కూడా పెట్టేసుకొని మంచిగా ప్రతి బేరింగ్ అయితే గ్రీస్ అయితే పెట్టుకోవాలా. ఈక్వల్గా అనేది మనం ఫస్ట్ బేరింగ్ పెట్టేటప్పుడే కొట్టుకోవాలా. క్రాస్ పెట్టినామంటే బేరింగ్ అనేది మళ్ళీ డ్యామేజ్ అవుతుంది, మళ్ళీ షేకింగ్ అనేది ఉంటుంది. అంతా అయిపోయింది. ఇప్పుడైతే వీల్ అయితే ఎక్కించేసుకుందాం. వీల్ ఎక్కిచ్చేస్తుంటే షాఫ్ట్ అయితే పెట్టేద్దాం. ఈ నట్ అనేది ఎక్కించేసుకుందాం. మనము ఈ డిస్క్ అనేది కూడా చాలా జాగ్రత్తగా ఇప్పాలి, చాలా జాగ్రత్తగా ఎక్కియాల. ఎందుకంటే మనం లివర్ని చూస్తుండాల. మ్యాక్సిమం అయితే లివర్ అయితే ఇప్పేసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా మన షాప్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఇంటి దగ్గర అయినా డిస్క్ ఒత్తితే డిస్క్ పిస్టన్ అనేది లాక్ అయిపోతుంది, మళ్ళీ తీయడానికి చాలా కష్టమవుతుంది. ఇలా ఎప్పుడైనా ఓపెన్గా ఉండాలా. డిస్క్ ప్లేట్ అనేది కూర్చునేలాగా ఉండాలా. అంతే. ఫస్ట్ సారి ఓపెన్ చేసుకుంటే ఎక్కించేటప్పుడు ఫ్రీగా ఎక్కుతుంది డిస్క్ అనేది. బోల్ట్ అయితే వేసేసుకుంటా. బోల్ట్ అనేది ఫుల్ టైట్ చేసుకోవాలా. ఈ డిస్క్ ఎక్కించినాక తర్వాత బ్రేక్ కొట్టి చూడాలి, ఎందుకంటే బ్రేక్ అనేది వర్క్ అవుతుందా లేదా అని. ఎందుకంటే మనము ఓపెన్ చేస్తుంటాం కదా, ఇప్పేటప్పుడు కొంచెం అనేది ప్లే అనేది చేస్తాం. ఎందుకు చేస్తామంటే డిస్క్ అనేది బయటికి రావాలి కాబట్టి. ఆ ప్లే చేసినప్పుడు డిస్క్ అనేది మూమెంట్ ఫ్రీ అయిపోతుంది, డిస్క్ అనేది పడదప్పుడు. లివర్ అనేది 2 సార్లు ప్రెస్సింగ్ చేస్తే డిస్క్ అనేది లాక్ అవుతుంది, అంటే బ్రేక్ పడుతుంది అప్పుడు. ఇంతకు ముందుకు మనం ఓపెన్ చేసినప్పుడు మెత్తగా ఉంటుంది, ఇప్పుడు డిస్క్ ఎక్కించినాం కాబట్టి టైట్ అవుతుంది. ఇంత వీల్ తిప్పేసుకొని చూసుకుందాం బ్రేక్ పడుతుందా లేదని. పడుతుంది. మనం ఇంతకుముందుకు బేరింగ్లు అనేది బిగించుకున్నాం కదా, ఈ వీల్ అనేది ఇంత ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా ఉంటేనే బేరింగ్లు అనేది కరెక్ట్ కూర్చున్నట్టు.